నా మనవరాలు మెళ్ళో తాళి తెగిపోయిందే. ఇదంతా నీ తలపైన రాసిన రాత. నీ వరం అలా ఉంద మరి. తన తలరాత వల్ల చావలేదు, తాగుడు వల్ల చనిపోయాడు. చదువుతున్న అమ్మాయికి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేసి ఇలా నట్టింట్లో కూర్చోపెట్టి అందరూ చుట్టూ కూర్చుని ఏడ్చేలా నటిస్తున్నారా? పెళ్లి వద్దు పెళ్లి వద్దని ఎంత ఏడ్చుంటాం. ఒక అమ్మాయికి పెళ్లే ముఖ్యం, ముగుడే ముఖ్యం అని చెప్పి చెప్పి చంపేశారు కదా. ఇప్పుడు చేతిలో ఒకటే, కడుపులో ఒకటేనుంది. మీ మాటలు వినే కదా తన జీవితం ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ ఒక్కరోజు ఏడ్చి మీరందరూ వెళ్ళిపోతారు. తననేం చేయాలి? తన ముగ్గురితో కలిపి తనని కూడా మనం కాల్ చేద్దామా? మీ మగవాళ్ళు చెప్తే మీరు అది కూడా చేస్తారు. మీ పిల్లల జీవితం నాశనం అయిపోయిందని మీకు బాధగా లేదా? ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వంత పెద్దదానివా? మరి ఇప్పుడు చూసావు కదా, జీవితం పోయిందని కూర్చొని ఏడుస్తోంది. తనకి ఎంత మా వయస్సు? తను చిన్నపిల్ల పెద్దపిల్ల చెప్పు. నేను పెద్దదానిలాగే మాట్లాడతాను. నన్ను చిన్నపిల్ల అనుకున్నావంటే అది నీ తప్పు. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్లి చదవడం అంత పెద్ద తప్ప అమ్మా? నువ్వు అడిగేది న్యాయమేనే, కానీ ఇక్కడ న్యాయంగానే అన్ని జరుగుతున్నాయి. మరి మనం మాత్రం ఎందుకు మా న్యాయంగా నడుచుకోవాలి? వీళ్ళకి చెప్తే అర్థం కాదు కదా. వీళ్ళకి ఎలా అర్థం ఎలా చెప్పాలో నాకు తెలుసు. నువ్వేం మాట్లాడకుండా ఉండు.